శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి నమ. ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే. ఓం ఓం జగద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. బ్రహ్మసూత్ర శంకర భాష్యం గుహా ప్రవిష్టధికరణంలో 4వ భాగంగా చెప్పుకుంటున్నాం. 4వ భాగం. నిన్నటి భాగంలో సంసారిత్వం అనేది అవిద్య వల్ల ఏర్పడుతుంది. ఆ సంసారత్వం ఎప్పుడు యథార్థమైంది కాబట్టి విజ్ఞానాత్మ పరమాత్మలే గుహా ప్రవిష్టులుగా గ్రహించబడతారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక వర్ణకం కొత్త ఇతి, మరి ఏ కారణం చేత కూడా విజ్ఞానాత్మ పరమాత్మలు గ్రహించబడతారు అని క్వశ్చన్. విశేషణాచ్చ ఇది, విశేషణాచ్చ ఈ ఘట్టంలో చెప్పిన విశేషాలను బట్టి కూడా జీవాత్మ పరమాత్మనే గ్రహించాలని సూత్రార్థం. విశేషణమితి, విశేషణం కూడా విజ్ఞానాత్మ పరమాత్మల విషయంలోనే కుదురుతుంది. ఆత్మానం రథమేవతు, ఆత్మ రథి అంటే రథం ఎక్కి ప్రయాణం చేసేవాడని తెలుసుకో. శరీరం రథమని తెలుసుకో మొదలైన తరువాత వచ్చే గ్రంథం చేత రథాది రూపకల్పన చేసి ఆత్మీయ రథి, శరీరమే రథం అని ఆత్మ శరీరాల మీద రథిత్వ రథాత్వరోహణం చేసి విజ్ఞానాత్మ రథి అని సంసార మోక్షాల మధ్య ప్రయాణం చేస్తుంటాడని కల్పిస్తున్నది. సహ పదం అతడు పరమాత్మ యొక్క అత్యుత్తమ స్థానమైన మార్గం యొక్క అంతాన్ని చేరుతాడని, పరమాత్మ పొందవలసిన స్థానమని కల్పిస్తున్నది. అట్లే తం దుర్దర్శం జహాతి అంటే బుద్ధిమంతుడైన సాధకుడు ప్రత్యేగాత్మయందు చిత్తం నిలపడం ద్వారా తెలుసుకునడానికి శక్యం కానివాడు, మాయ చేత కప్పబడినవాడు, మాయలో ప్రవేశించినవాడు, గుహలో ఉన్నవాడు, గుహ ద్వారా రహస్యస్థానంలో ఉన్నవాడు, అనాది స్వరూపుడు అయిన ఆ దేవుణ్ణి పరమాత్మను తెలుసుకుని హర్ష శోకాలను విడిచిపెడతాడు అని పూర్వగ్రంథంలో కూడా ఈ జీవాత్మ పరమాత్మలే మంతవ్యులుగా, జీవాత్మ మంతగాను ధ్యానం చేసేవాడుగాను, పరమాత్మ మంతవ్యుడుగాను ధ్యానం చేయదగిన వాడుగాను విషయించబడిన వాడు విశేషం ఉన్నట్లు చెప్పబడ్డారు. ఇది పరమాత్మకు సంబంధించిన ప్రకరణం కూడా. బ్రహ్మ విదో వదంతి అంటే బ్రహ్మవేత్తలు చెబుతున్నారు అని వక్తలలో కూడా బ్రహ్మను తెలిసిన వాళ్ళని విశేషాన్ని చెప్పడం పరమాత్మను గ్రహిస్తానే కుదురుతుంది. అనగా విశేషణార్థ అనే దానికి విజ్ఞానాత్మ పరమాత్మలోని విశేషం చెప్పడం అని మాత్రమే కాకుండా వదంతని చెప్పిన భక్తుల్లోని విశేషం చెప్పడం వలన కూడా అర్థమని భావం. అందువల్ల ఇక్కడ జీవ పరమాత్మలే చెప్పబడవలసి ఉన్నారు అని చెప్తున్నారు. దీని గురించి వివరంగా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఈ ఘట్టంలో కూడా విశేషంగా జీవాత్మ పరమాత్మలే గ్రహించాలని సూత్రార్థం. అయితే ఏంటంటే విజ్ఞానాత్మ పరమాత్మ విషయంలో కుదురుతుంది. ఆత్మ రథి అంటే రథం ఎక్కి ప్రయాణం చేసేవాడని ఎట్లా చెప్తామో, రథం ఒక శరీరం అనేది రథం అని తెలుసుకో. అట్లా మొదలైనవి గ్రంథం చేత ఆత్మయే రథి, శరీరమే రథం అని అంటే రథి డ్రైవ్ చేసేవాడని, ఆత్మీయ రథం అని రథి అని, శరీరమే రథం అని ఆత్మ శరీరాల మీద రథాత్వారోహణలు చెప్పారు కదా. విజ్ఞానాత్మే రథి అని అంటే విజ్ఞానాత్మ అంటే డ్రైవర్లా మనల్ని తీసుకెళ్తాడని, సంసార మోక్షాల మధ్య ప్రయాణం చేస్తుంటాడని కల్పిస్తుంది. అతడు పరమాత్మ యొక్క అత్యుత్తమైన మార్గం అంతాన్ని చేరుతాడు. అలా విజ్ఞానం ఎప్పుడు పొందుతాడో అప్పుడు పరమాత్మనే తెలుసుకోగలుగుతాడని, పరమాత్మ పొందవలసిన స్థానాన్ని కల్పిస్తుంది. బుద్ధిమంతుని సాధకుడు చిత్తం నిలపడం ద్వారా తెలుసుకునటానికి సఖ్యం కానివాడు, మాయ చేత కప్పబడినవాడు, మాయలో ప్రవేశించిన వాడు అయిన గుహలో ఉన్నవాడు అటువంటి గుహ ద్వారా రహస్యస్థానంలో ఉన్నవాడైనా అనాది స్వరూపుడైన ఆ దేవుణ్ణి పరమాత్మని తెలుసుకుని హర్ష శోకాలని 2 విడిచిపెడతాడు, సంతోష దుఃఖాలను 2 విడిచిపెట్టేస్తాడు అని పూర్వగంధంలో జీవ పరమాత్మలే మంత్రవీలు కూడా అంటే జీవాత్మ మంత్రంగాను ధ్యానం చేసేవాడు గాను, పరమాత్మ మంత్రవ్యుడు గాను ధ్యానం చేయదగిన వాడు గాను అలా చెప్పినట్టు విశేషంగా చెప్పారు కదా. ఇది పరమాత్మకు సంబంధించిన ప్రకరణము. అది అలాని బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. బ్రహ్మ అనేది తెలిసిన వాళ్ళని విశేషాన్ని చెప్పడం వల్ల పరమాత్మ గ్రహిస్తేనే కుదురుతున్నదంతా. అంటే విజ్ఞానం కలగగానే పరమాత్మ విశేషం తెలుసుకుని విశేషం చెప్పడం వల్ల కూడా అలా చెప్తారు భావము. అందువల్ల అక్కడ జీవ పరమాత్మలు చెప్పవలసి ఉంటుంది. జీవ పరమాత్మలు చెప్తారు కానీ
ఆ, విజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో జ్ఞానం నుంచి విజ్ఞానం వైపు వెళ్ళి అట్లా కలిగితే అప్పుడు పరమాత్మని ఎప్పుడైతే పొందుతామో పరమాత్మ స్థితిలోకి వెళ్ళాక ఇంక సుఖ దుఃఖాలు ఏమి ఉండవు అని చెప్పుకొస్తున్నారు ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఏంటంటే చెప్పటం జీవ పరమాత్మ అని చెప్పబడాల్సి ఉంటుందని చెప్పారు. ఇంకా ఒక వర్ణకం రేపు చదువుకుందాం, ఇంకా చాలా ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 4వ భాగం సంపూర్ణం. గుహా ప్రవిష్టాధికరణంలో 4వ భాగం సంపూర్ణం.